హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక స్టోరీని తెలుసుకోబోతున్నాం. ఇది చాలా మందికి తెలిసిందే అయినా మనం దీనిని ఒక న్యూస్ లానో ఫ్యాక్ట్ లానో కాకుండా సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటాం. మనం దేని గురించి మాట్లాడినా దాని ద్వారా మనకి హెల్ప్ అయ్యే సైకలాజికల్ పాయింట్స్ అండ్ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళకి మనం ఎలా సైకలాజికల్ గా హెల్ప్ చేయాలో అనే విషయాల్ని డిస్కస్ చేసుకుందాం. ఇంకా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ 1959లో కర్ణాటకలోని చిక్కమగళూరు అనే ఊర్లో పెద్ద కాఫీ ఎస్టేట్ని నడిపే కుటుంబంలో పుట్టి అదే కాఫీని దేశ విదేశాలలో సరికొత్త బిజినెస్ మోడల్తో సక్సెస్ఫుల్గా మార్కెట్ చేస్తూ చివరికి 7,000 కోట్ల అప్పుల్లో మునిగి 2019 జూలై 29న తీవ్ర మానసిక క్షోభతో చివరి లేఖను రాసి ఆత్మహత్య చేసుకున్న కేఎఫ్ కాఫీ డే అధినేత శ్రీ విజి సిద్ధార్థ గారి గురించి. సిద్ధార్థ వాళ్ళ ఫ్యామిలీ కాఫీ ఎస్టేట్ ని రన్ చేసేది. తను ఎదిగాక కాఫీ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేశారు. కానీ యథావిధిగా ఉన్న దాంట్లో కాకుండా ఇంకా ఏదో గొప్పగా చెయ్యాలి, సాధించాలి అనే ఆలోచన తనని నిద్రపోనివ్వలేదు. అప్పుడే 1996లో కేఎఫ్ కాఫీ డేని స్థాపించారు. బిజినెస్ మోడల్ని పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేసి కాఫీని కస్టమర్స్ కనెక్ట్ అయ్యేలా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో సేల్ చేయడం స్టార్ట్ చేశారు. కేఫ్ కాఫీ డే మనందరికీ తెలిసిందే కదా. ఇండియాలోనే 1700 అవుట్లెట్స్ని రన్ చేశారు. ఫారిన్ కంట్రీస్లో కూడా అవుట్లెట్స్ స్టార్ట్ చేశారు. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ అవుతున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడరు, అడగరు, ఆరా తీయరు. కానీ సడన్గా 2019 జూలై 29న తను ఆత్మహత్య చేసుకున్నాక అప్పుడు అందరికీ తెలిసింది 7,000 కోట్ల రూపాయల అప్పులు ఉండటం వల్ల ఆత్మహత్య చేసుకున్నారని. ఈ విషయం ఆల్మోస్ట్ అందరినీ బాధపెట్టింది. అక్కడతో ఆ విషయం ఎండ్ అయిపోయింది. అప్పుడైతే ఒక న్యూస్ అంతే. మనం డిస్కస్ చేయబోయే అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఇక్కడ నుండి మనం మాట్లాడే ప్రతిదీ ఒక సైకలాజికల్ పాయింటే. కాబట్టి దయచేసి జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం చాలా అప్పులు చేశారు. దీనివల్లనే కేఫ్ కాఫీ డే అవుట్లెట్స్ పెరిగాయి. ఆ నేమ్ ఒక బ్రాండ్లా అందరి దృష్టిలో పడింది. అయితే ఇక్కడ అప్పులు చేయడం తిరిగి తీర్చగలం అనే నమ్మకం ఉండటంతోనే చేశారు. ఎందుకు? తన ఐడియాతో మొదలై ఒక కొత్త బిజినెస్ రన్నింగ్లోకి వచ్చి సక్సెస్ అయింది కాబట్టి. ఈ బిజినెస్తో పాటు ఇంకా ఆయన కాఫీ ఎస్టేట్స్ చూసుకోవడం, గ్లోబల్ మార్కెట్స్కి కాఫీని ఎక్స్పోర్ట్ చేయడం, ఇంకా వేరే వెంచర్స్ కూడా చూసుకుంటూ ఉన్నారు. కానీ అంత మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఫైనాన్షియల్గా సస్టైన్ అవ్వలేకపోయారు, సర్వైవ్ కూడా అవ్వలేకపోయారు. ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్తో పాటు ట్యాక్స్ అథారిటీస్ చేసిన హెరాస్మెంట్, ఇన్వెస్టర్స్ నుండి ప్రెషర్స్ ఇవన్నీ పెరిగి చివరికి చాలా స్ట్రెస్కి గురయ్యేలా చేసింది. ఒంటరిగా ఎక్కువగా ఉండేలా కూడా చేసింది. అయినా చివరిగా రాసిన లెటర్లో తనపై నమ్మకం పెట్టుకున్న వారందరినీ నిరాశపరిచానని చెప్పుకుంటూ బాధపడ్డారు. అంత పెద్ద బిజినెస్ని రన్ చేయగలిగిన మైండ్ సెట్తో ఉన్న వ్యక్తిని ఏమి ఇబ్బంది పెట్టింది? ఖచ్చితంగా కాన్స్టెంట్గా రెస్పాన్సిబిలిటీస్తో స్ట్రగుల్ అయి ఉండాలి. అన్ని కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఒంటరిగా ఉండి భరించి ఉండాలి. ముఖ్యంగా ఈ సొసైటీలో సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారు. ఫెయిల్ అనగానే తెలిసినోడు, తెలియనోడు, తెలివున్నోడు, లేనోడు కూడా నిలదీస్తారు, జడ్జి చేసేస్తారు. ఈ సొసైటీయల్ మైండ్ సెట్ ఒక్కరు తప్పేం కాదు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఫెయిల్ అయితే అదేదో నేరాలు ఘోరాల్లో తప్పు చేసిన వాళ్ళ చూడటం, ఫెయిల్ అవ్వడం అంటే చచ్చిపోవడమే అనేంత డీప్గా వెళ్ళిపోయేలా మన టాక్సిక్ మైండ్ సెట్సే వీటికి కారణం. సో దీనికి ఏ ఒక్కరూ కారణమని చెప్పలేం. మనకి మనం ఒక్కొక్కరిగా ఈ టైప్ ఆఫ్ అన్వాంటెడ్ సైకలాజికల్ ఇంప్రెషన్స్ని, స్టీరియోటైప్స్ని తొలగించుకోవాలి. కేఫ్ కాఫీ డేతో అంత సక్సెస్ చూసిన అతనికి ఈ అప్పుల బాధల్ని, ఫైనాన్షియల్ ప్రెషర్స్ని హ్యాండిల్ చేయగలిగే స్ట్రెంగ్త్, తెలివితేటలు, స్కిల్స్ ఉండవని అనుకుంటున్నారా? మరి ఎందుకని తన చివరి లేఖలో అందరికీ, అంటే తన కుటుంబానికి, తన కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ తను ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ భరించలేకపోతున్నందుకు చనిపోతున్నానని అందరినీ క్షమించమని రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కథ మనలో చాలామంది చీకట్లో సైలెంట్గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి సంబంధించింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన సైకలాజికల్ లెసన్స్ ఏంటి? ముందుగా నేను చెప్పే ఈ ఫస్ట్ పాయింట్ యాక్చువల్లీ లాస్ట్లో రావాలి. కానీ చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం కాబట్టి మనం డిస్కస్ చేసుకునే హెల్ప్ఫుల్ సైకలాజికల్ పాయింట్స్ అసలు హెల్ప్ఫుల్గా అనిపించవు. అందుకే ఫస్ట్ పాయింట్ ఫైనాన్షియల్ అవేర్నెస్. అప్పులు ఎంత ఉన్నాయి, వాటిని ఎలా క్లియర్ చేయాలో ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. బిజినెస్లో కూడా లాస్ ఉన్నా, ప్రాఫిట్స్ లేకపోయినా ఏవో చేంజెస్ చేసి ఉండాలి. అంత బిజినెస్ని స్థాపించిన తనకి ఈ పాయింట్ తెలియదని అనుకోగలమా? మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇక్కడ నుండి అసలైన కారణాలు మొదలవుతాయి. ముఖ్యంగా సైకలాజికల్గా తనని ఏం ఇబ్బంది పెడుతున్నాయో అనే అంశాలని అతను గుర్తించలేకపోవడం. ఒకవేళ గుర్తించినా సొసైటీలో ఉండే వేస్ట్ స్టీరియోటైప్ థాట్స్ వల్ల ధైర్యం చేసి ఉన్న ప్రాబ్లమ్స్ని బయటికి చెప్పడానికి ముందుకు వెళ్ళలేకపోవడం. అందులో ఒకటి ఇందాక చెప్పుకున్నాం కదా, సక్సెస్, ఫెయిల్యూర్. సక్సెస్ అనగానే వర్త్ అంటాం. అదే ఫెయిల్యూర్ అనగానే వేస్ట్ వర్మ, నువ్వు వేస్ట్ అంటాం.
ఈ టాక్సిక్ మైండ్ సెట్ వల్ల సక్సెస్ కోసం ఫైట్ చేస్తూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఫెయిల్యూర్ని బయటికి చెప్పుకోలేక, అటు సక్సెస్ అయ్యే మార్గం సరిగ్గా లేక మధ్యలో నలిగిపోతారు. సిద్ధార్థ గారు ఫెయిల్యూర్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. అంటే అదేదో అతనిలో ఒక లోపంలాగా, అతనిదే మొత్తం తప్పు అనేలాగా ఆలోచించేలా చేసింది ఆ ఫెయిల్యూర్స్. అలా ఫెయిల్ అయిపోతాం, ఆ ఫెయిల్యూర్ అనే బాధని యాక్సెప్ట్ చేయలేక, ఈ సొసైటీని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, దాని నేచర్ ఇప్పుడు ఒకటే. అది మనకి నేర్చుకోవడానికి, మళ్ళీ ప్రయత్నం చేయడానికి, మెట్టుకి పై మెట్టు ఎక్కడానికి హెల్ప్ అయ్యేలా చేయడమే ఫెయిల్యూర్ యొక్క నేచర్. స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా తల్లిదండ్రులు తిట్టి కొంతమంది అయితే కొట్టి, ట్యూషన్స్ పెట్టేసి, టీవీలు కట్టు, ఆటలు కట్టు, ఇలా నానా రకాల ప్రయోగాలు చేసి, ఒరేయ్ నువ్వు ఫెయిల్ అయ్యావురా, మార్క్స్ తక్కువ వచ్చారా, అది ఎంత పెద్ద తప్పో తెలుసా అని అనిపించేలా వాళ్ళకి ఆల్రెడీ ఈ స్కూలింగ్ సిస్టమ్ వల్ల, అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ వల్ల కూడా వాళ్ళ మైండ్స్ కలుషితం అయిపోతున్నాయి. ఒక్కసారి ఆగి ఆలోచించండి ప్లీజ్. అక్కడ వాళ్ళు ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతున్నారు, అదే ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇలాంటి హై ఇంటెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన మైండ్స్ కంప్లీట్గా ఫిల్ అయ్యేది స్ట్రెస్తో. స్ట్రెస్ అనేది నేనున్నాను అని బయటికి చెప్పదు కదా, స్లో పాయిజన్లా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. స్ట్రెస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి? మెంటల్గా స్ట్రెయిన్ అవ్వటం, కాన్స్టెంట్గా యాంగ్జైటీ రావటం, నిద్ర కోల్పోవటం, ఇంకా నేనేం చేయలేను అంతా అయిపోయింది అనే హెల్ప్లెస్నెస్కి రావటం, నా జీవితం వృధా, ఇంకా చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. ఫోకస్ చేయలేకపోవడం, మెమరీ ప్రాబ్లమ్స్ అంటే మర్చిపోవటం, చిన్న డెసిషన్స్ కూడా తీసుకోలేకపోవటం, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా రావటం, ఎక్కువగా తినేయడం లేదంటే ఎక్కువగా తిండి మానేయడం, ఆల్కహాల్ స్మోకింగ్ స్టార్ట్ చేయటం, ఆల్రెడీ అలవాటు ఉంటే ఎక్కువగా వాటిని వాడటం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయటం, సోషల్ విత్డ్రాల్ సోషల్ లైఫ్కి దూరంగా ఉండటం, మూడ్ స్వింగ్స్ రావటం, కోపం చిరాకు ప్రతి చిన్నదానికి వచ్చేయటం, ఒంటరిగా ఉండాలనుకోవటం, నమ్మకం కోల్పోవటం, రిలాక్స్ అవుదాం అనుకున్నా కూడా అవ్వలేకపోవటం, ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. మరి ఇవి ఎక్కువగా ఉంటే ఫిజికల్ సిమ్టమ్స్ కూడా వచ్చేస్తాయి. లైక్ హెడ్ఏక్స్, మైగ్రేన్స్, మజిల్ టెన్షను, నెక్ షోల్డర్లో పెయిన్స్, చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్, షివరింగ్, ఇలా రకరకాలు. ఇవన్నీ వార్నింగ్ సిగ్నల్స్లా కన్సిడర్ చేసుకోవాలి. మరి వీటి అర్థం ఏంటి? ఎందుకు మన బాడీ ఆర్ మైండ్ అలాంటి సిమ్టమ్స్ని ఫేస్ చేస్తున్నాయి, మనకి ఏం చేయమని చెప్తున్నాయి? సింపుల్, మన బాడీ మైండ్ మనకి సిగ్నల్స్ ఇస్తున్నాయి. మనం దేనివల్ల అయితే స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో దానిని కొంచెం ఆపాలి, ఆర్ అట్లీస్ట్ స్లో అవ్వాలి, కంపల్సరీ హెల్ప్ తీసుకోవాలి. వర్క్స్ వల్ల బర్డెన్ ఫీల్ అయినా, మోటివేషన్ పోయి ఎనర్జీ అంతా అస్తమానం డ్రైన్ అయిపోతుంది అని అనిపించినా, భరించలేని బాధ బరువు అని ఏమైనా అనిపించినా ఖచ్చితంగా ఆగండి. ఏం జరుగుతుందో ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. హెల్ప్ అవసరం అనిపిస్తే ఎవరినైనా పర్లేదు, మాట్లాడండి, అడగండి, డిస్కస్ చేయండి. తప్ప ఒప్ప తోటకూర కట్ట ఇలాంటి స్టీరియోటైప్ థాట్స్ అన్నింటినీ వదిలేయండి. మన సొసైటీ మనకి లోపల గట్టిగా నాటేసిన ఒక దరిద్రం ఏంటో తెలుసా? గిల్టీ ఫీలింగ్. ఎందుకు ఇలా చేసావు, నీ వల్లే, నువ్వేనా ఇలా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఇలాంటివి ఎవరిని అన్నా ఎవరు విన్నా వెంటనే కలిగే ఫీలింగ్ ఏంటండి? గిల్టీ ఫీలింగ్. దీనివల్లనే ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే బయటపడిపోవచ్చు అని ఎంతమంది చెప్పినా వినకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే ఆ గిల్ట్ ఫీలింగ్ తీసుకోలేక. ఇంకో వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే ఐసోలేటెడ్గా ఉండడం, ఎంతమందిలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వటం. సిద్ధార్థ గారు కూడా తను ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యారో లెటర్లోనే రాశారు. మనకి ఎప్పుడైతే ఇబ్బందులు ఎదురవుతాయో ఐసోలేట్ అయిపోతాం, షేర్ చేసుకోలేం. దేనివల్ల? ఎవరో అర్థం చేసుకోలేరు. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లోకి మనం వచ్చామో చెప్తే తిడతారనో, చిన్నపిల్లలు అయితే కొడతారనో, పెద్దవాళ్ళు అయితే ఇంకా పరువు విలువ మర్యాద అది ఇది ఇలా చాలా అన్నెసెసరీ అన్వాంటెడ్ థాట్స్తో మనకి తెలియకుండానే మనం పెరిగిన ఈ సొసైటీ వల్ల మన మనసుల్లో గట్టిగా నాటుకుపోయి చివరికి లైఫ్లో సరైన దెబ్బ తగిలే టైంకి ఆ దెబ్బని ధైర్యంగా ఫేస్ చేయకుండా చేస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కరిగా సాల్వ్ చేసేసుకోండి. కానీ ఎప్పుడైతే మనం డిస్కస్ చేసిన సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి టైంలో మాత్రం ఒక్కరిగా ముందుకు ఖచ్చితంగా వెళ్ళలేము అని అనిపిస్తే మాత్రం మీరు గట్టిగా నమ్మే వాళ్ళతో మిమ్మల్ని జడ్జి చేయకుండా, అంటే ఇందాక చెప్పినట్లు నువ్వు ఇలా చేస్తావని ఏవో సినిమా టైటిల్స్కి యూజ్ అయ్యేలా ఉన్నాయి కదా ఇవి, సరే ఇలా అనకుండా మంచిగా సీరియస్గా విషయాన్ని అర్థం చేసుకొని ఏం చేయాలో గైడ్ చేయగలిగే ఆర్ అట్లీస్ట్ మెంటల్గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే
ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఈవెన్ ఎ థెరపిస్ట్. ఇలా ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళతో మాట్లాడండి. ముందు చెప్పినట్లు మనం నాటుకుపోయిన స్టీరియోటైప్ థాట్స్ మనల్ని ఇలా షేర్ చేసుకునివ్వవు. సో ఫస్ట్లో అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఓపెన్ అప్ అవ్వం, అసలు మాట్లాడడానికి దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం నిరాకరిస్తాం. బట్ స్టిల్ ఫైట్ చేయండి, మాట్లాడండి. ఇదే ఫస్ట్ స్టెప్ అవుతుంది మీ బాధల్లో కష్టాల్లో నుండి బయటికి రావడానికి. అలా షేర్ చేయడం వల్ల రిలీఫ్ వస్తుంది, లైట్గా ఫీల్ అవుతాం, ఏదో బరువు తగ్గిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మనం ఏం చేయాలో క్లారిటీ కూడా వస్తుంది. ఇవన్నీ మనకి జనరల్గా మనం ఎప్పుడో విన్నవి తెలుసుకున్నవే, కానీ మనం ఆచరించాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇలా బాధల్లో ఉన్నవారి కోసం కాదు, అలాంటి వారు మన చుట్టూ ఉంటే అక్కడ మనం ఎలా ఉండాలి. సింపుల్, మనం కూడా స్టీరియోటైప్ థాట్స్ని అర్థం చేసుకోవాలి. ఆ జడ్జి చేయని అర్థం చేసుకునే వాళ్ళం మనమే అయి ఉండాలి. ఫెయిల్యూర్స్ని ఏదో ద్రోహంలాగా తప్పులాగా చూడకుండా ఉందాం. చిన్న చిన్న విషయాల దగ్గర నుండి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎలా ఆలోచిస్తున్నామో తెలుస్తుంది. జడ్జి చేస్తున్నామా, పిల్లల్ని ఎలాంటి విషయాల్లో తిడుతున్నాం, మార్క్స్ రాలేదనా, ఎంత చదివినా తప్పులు రాస్తున్నారనా, ఫ్రెండ్స్ అయితే ఫెయిల్ అవ్వగానే నవ్వుతున్నామా, హేళన చేస్తున్నామా, కామెంట్స్ చేస్తున్నామా, ఇంట్లో, స్కూల్స్లో, వర్క్ ప్లేసెస్లో, ఇలా అన్ని చోట్ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్గా మనం సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఒక వ్యక్తి మెంటల్ హెల్త్లో మనమంతా క్రూషియల్ రోల్ ప్లే చేస్తామండి. కాబట్టి జడ్జి చేయకుండా జస్ట్ ఎదుటి వాళ్ళ సమస్యలు ఏంటో విందాం. మనం సలహాలు కూడా ఇవ్వనక్కర్లేదు, జస్ట్ వింటే చాలు, అదే పెద్ద రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళంతటా వాళ్ళు రాకపోతే మనం అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఉంటే, అంటే ఇలా పైన చెప్పుకున్న సిమ్టమ్స్లో ఐసోలేటెడ్గా ఉండడం, దిగులుగా డల్గా ఉండడం, ఇలా ఎవరైనా కనిపించి అలాంటి వాళ్ళని మనం ఏమైనా అబ్జర్వ్ చేసి ఉంటే మనమే ఫస్ట్ వెళ్ళి మాట్లాడాలి. ఇది కూడా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ కోసం మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఇది మనకి, మనతో ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ వల్ల వచ్చే బర్న్అవుట్ని ఏం చేయాలి. యాక్చువల్గా స్ట్రెస్ని పట్టించుకోం, అది ఎక్కువైతే ఒకేసారి ఫట్మని వెళ్తుంది, బరస్ట్ అవుతాం. ఇది బిజినెస్ పీపుల్ని, స్టూడెంట్స్ని, ఎంప్లాయీస్ని, హౌస్ వైఫ్స్ని, ఇప్పుడైతే చిన్న పెద్ద అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. మరి మనం ఏం చేయాలి? కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నప్పుడు హెల్దీ బ్రేక్స్, అంటే స్మోకింగ్, జంక్ ఫుడ్ ఈటింగ్ ఇలాంటి వాటికి కాకుండా హెల్దీ బ్రేక్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. అందరికీ తెలిసిన టిప్స్ ఏంటంటే మెడిటేషను, మైండ్ఫుల్నెస్తో ఉండటం, కామ్నెస్ని ప్రాక్టీస్ చేయటం. ఇంకా మనం ఏవైనా గోల్స్ పెట్టుకున్నప్పుడు రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని చిన్న చిన్నగా అచీవ్ చేస్తూ ముందుకెళ్ళడం. ప్రెషర్ కుక్కర్కి ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి చిన్న వాల్వ్ ఉంటుంది, లేదంటే ఏమవుతుంది, ఆ ప్రెషర్ బయటికి వెళ్లకుండా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అలానే స్ట్రెస్ కూడా రిలీజ్ చేయాలి, లేదంటే ఈ మధ్య హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి కదా, అది కూడా ఒక రకంగా స్ట్రెస్ ఎక్స్ప్లోడింగ్ అనుకోవచ్చు. స్ట్రెస్ రిలీజ్ అయ్యే వాల్వ్ ఏంటి? ఎక్సర్సైజ్, హాబీ, ఏదో ఒకటి. ఇలాంటివి స్ట్రెస్ని రిలీవ్ చేసే వాల్వ్ లాగా హెల్ప్ అవుతాయి. ఇంకా లాస్ట్ పాయింట్, మెంటల్ హెల్త్. స్టీరియోటైప్ థాట్ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో అర్థమవుతుంది. ఒక వర్డ్ చెప్తాను, అది వినగానే నెగిటివ్ వర్డ్ లాగా ఫీల్ అవుతున్నారా, నార్మల్గా ఫీల్ అవుతున్నారా అబ్జర్వ్ చేయండి. మెంటల్. ఓకే, కంపల్సరీ మనందరికీ నెగిటివ్ థాటే వస్తుంది. ఎందుకు? పోవే మెంటల్, అరే మెంటలోడా, నీకు ఏమైనా మెంటలా? మనకి మెంటల్ అంటే పిచ్చోడు, వెర్రోడు అనే థాట్ని గట్టిగా ఇండ్యూస్ చేసేసారు. ఈ వర్డ్ని ఇన్సల్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం, అంతే కదా. ఇదే స్టీరియోటైప్ థింకింగ్. ఒక రాంగ్గా మనం అర్థం చేసుకొని దానిని నిజమని అనుకోవటం. మరి నిజమేంటి? సింపుల్, బాడీని రిఫర్ చేస్తూ చెప్పే వర్డ్ ఫిజికల్, అలానే మైండ్ని రిఫర్ చేయడానికి చెప్పేది మెంటల్. సింపుల్గా చెప్పుకుందాం, మైండ్ అంటే థింకింగ్, ఎమోషన్స్ లేదా బ్రెయిన్ తాలూకా ఫంక్షన్స్. మెంటల్ హెల్త్ అంటే ఎమోషన్స్, మన థాట్స్, మన థింకింగ్ హెల్తీగా ఉన్నాయా లేదా అలా. అదే మెంటల్ స్ట్రెంగ్త్ అన్నాం అనుకోండి, అది మన ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తున్నాము అన్న దాని గురించి చెప్పడానికి. మరి మెంటల్ యాక్టివిటీ అంటే పజల్స్ని సాల్వ్ చేయటం, డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఎక్కువగా ఉండే యాక్టివిటీస్ అనమాట. సో మెంటల్ అంటే అదేదో పిచ్చి వెర్రి కాదు. మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మన మైండ్స్ కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంటాయి. మన బాడీస్ కూడా అప్పుడప్పుడు సిక్ అవుతాయి, అలానే మన మైండ్స్ కూడా సిక్ అవుతాయి. ఫిజికల్గా వీక్ అయినప్పుడు కంపల్సరీగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా ఏదో మెడిసిన్ తీసుకుంటాం. మరి మెంటల్గా అంటే మన మైండ్స్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు, వీక్గా ఉన్నప్పుడు ఎందుకు మనం ట్రీట్మెంట్ తీసుకోము? ఎందుకు దాని గురించి ఆలోచించాం?
ఎందుకంటే మెంటల్ ప్రాబ్లమ్స్ అనగానే, మెంటల్ హాస్పిటల్ అనగానే, కౌన్సిలింగ్ అనగానే, సైకాలజిస్ట్ దగ్గరికి అనగానే ఇవన్నీ ఒక దరిద్రమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండటం. దీనివల్లనే మనం వాటిని కన్సిడర్ చేసుకోం. ఈవెన్ అంత పెద్ద బిజినెస్ని రన్ చేసిన సిద్ధార్థ గారిని కూడా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోకుండా చేసి ఉండొచ్చు ఈ ఆలోచనలో. ఇది చాలామంది ఫేస్ చేసే ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ఏదో లోపంలాగా మనల్ని జడ్జి చేస్తారేమో, తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని, మెంటల్ అని అంటారేమో అని భయపడుతూ ఒంటరిగా అనుభవిస్తూ ఉంటాం. థెరపీని నార్మల్గా చూడాలి, నార్మల్గా ఫీల్ అవ్వాలి. కౌన్సిలింగ్ అనగానే అదేదో నాకేమైనా మెంటల్ అనుకున్నావా అనే ఫీలింగ్ రాకుండా లేకుండా చూసుకోవాలి. ఫిజికల్ ప్రాబ్లమ్స్కి మనం ఎలా డాక్టర్ని మీట్ అవుతామో అలానే మెంటల్గా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా విన్నారా, మెంటల్గా అంటే మైండ్ పరంగా, అంటే థాట్స్ ఇబ్బంది పెడుతున్నా లైక్ ఓవర్ థింకింగ్ అది, అండ్ ఎమోషన్స్ కోసం లైక్ భయం, బాధ ఇబ్బంది పెడుతున్నా అంటే మనం క్లియర్ చేసుకోలేనంత లెవెల్స్తో ఈ ఇబ్బందులు పడుతూ ఉంటే హెల్ప్ కోసం వెళ్ళాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయండి. వీటిలో మనం ఫిజికల్గా చేసేది ఏమైనా ఉన్నాయా? అన్నీ సైకలాజికల్గా చేయాల్సినవే. సిద్ధార్థ గారు మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ధైర్యంగా ఫేస్ చేస్తూ, ముఖ్యంగా బయట నుండి వస్తున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని, అప్పులు తీర్చమని పెట్టే మెంటల్ ప్రెషర్స్ని తట్టుకొని ఎమోషనల్ సపోర్ట్ తీసుకొని తను ఫేస్ చేస్తున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడటానికి వేస్ని వెతుక్కొని ముందుకు వెళ్ళి ఉండాలి. ఇది ఇంత సింపుల్ కాదు. ఎగ్గొట్టి పారిపోవాలనుకున్న వాళ్ళకి ఈ సైకలాజికల్ పాయింట్స్తో పనేం లేదు. కానీ 90% మంది ఎవరైనా సరే సాధారణ పనులు, ఉద్యోగులు చేసుకునే వాళ్ళ దగ్గర నుండి బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర వరకు కూడా తిరిగి అప్పులు తీర్చేయాలనే ఆలోచనలతోనే ఉంటారు. కానీ కేవలం అనుకున్న టైంకే తిరిగి కట్టమని బయట నుండి వచ్చే ప్రెషర్స్ వల్లనే చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుండి చివరికి డాక్టర్స్ లాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ వీడియోలో డిస్కస్ చేసిన సైకలాజికల్ కాన్సెప్ట్ ఒక్కొక్కటి డీప్ లెవెల్లో కూడా తెలుసుకోవాలి. అవి నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. ఇందులో ఫైనాన్షియల్ ప్రాబ్లం కాబట్టి దాన్ని తీసుకుని డిస్కస్ చేసుకుందాం. అలానే వేరే ఎలాంటి సమస్యలకైనా సరే సైకలాజికల్గా మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇంకో విషయం, ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంది. సిద్ధార్థ గారు చనిపోయాక తన భార్య సీఈఓగా ఛార్జ్ తీసుకున్నారు. తరువాత ఏం చేశారో అందరికీ ఒక న్యూస్లా ఫ్యాక్ట్లా తెలిసే ఉంటుంది. బట్ తెలుసు కదా, మనం సైకలాజికల్గా డిస్కస్ చేసుకుందాం.